ఆత్మబుద్ధి అంటే అహం దేహ ఇది అభిమన్యతే, దేహాభిమానం, అభిమన్యతే దేహాభిమానం, దేహ ఇది అభిమన్యతే, అహం దేహ, నేను దేహాన్ని అని ఎవడైతే అభిమానిస్తూ ఉండాడో వాడికి దేహాభిమానం ఉంది, తానే దేహం అనేటువంటి అభిమానం ఉంది. ఇది దేహాభిమానం. దీనిని పరిహృత్య పరిత్యజ్య, దాన్ని ఎవడైతే విడిచిపెట్టున్నాడో కంప్లీట్గానే అర్థం. అది పరితః, త్యజ్య అంటే సరిపోద్ది. పరి శబ్దం ఉపసర్గ ఎప్పుడైతే పడిందో పరితః సంపూర్ణంగా తీసేశాడు. అంటే ఒక్కసారి రజ్జు జ్ఞానం కలిగిన తరువాత మళ్ళీ ఇది సర్పము అనేటువంటి ఆలోచన రావడానికే లేదు. వస్తుందా చెప్పండి? ఇప్పుడు రజ్జువు మనకు తెలియనంత వరకు ఇది సర్పం అనుకోవచ్చు, కానీ ఇది రజ్జువు అని తెలిసిన తర్వాత ప్లీజ్ ఇంకా మళ్ళీ సర్పం అనేటువంటి ఆలోచన వచ్చేందుకు అవకాశమే లేదు. అది పరితః. కాబట్టి పరిత్యజ్య, దేహాభిమానం పరిత్యజ్య దురాత్. చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంత డిస్టెన్సో చెప్పలేం. అంటే కంటికి కనిపించదు, అంటే మనసు కనిపించదు. ఇక అది అర్థం. దూరాత్ అంటే అది అర్థం. కాబట్టి దేహాభిమానం దూరాత్ పరిహృత్య, ఎవడైతే ఈ దేహాభిమానాన్ని సంపూర్ణంగా తొలగించుకొని ఉన్నాడో, ఇంతవరకు నేను దేహము అనే భావన ఉంది, ఇప్పుడు నేను దేహము కాదు, నేను అనంతమైనటువంటి ఆత్మ. కాబట్టి తాను అనంతమైనటువంటి ఆత్మ అనేటువంటి విషయాన్ని ఎంతకాలం వింటూ ఉండినా, శ్రవణం చేస్తూ ఉండినా, మళ్ళీ నేను దేహం అనే భావంలో ఉన్నాడనుకోండి, వాడికి తెలియంది ఏంటో తెలుసా? దేహం విషయం కాదు, తాను ఆత్మని తెలియదు. ఇంకా తాను ఆత్మ అనేటువంటి జ్ఞానం పూర్ణంగా వాడికి కలగకపోవడం చేతనే అప్పుడప్పుడు ఈ ఫిట్స్ వస్తున్నాయి. ఎంత విన్నప్పటికి కూడాను మళ్ళీ మధ్యలో నేను దేహము అని ఎందుకు అనుకుంటున్నాడంటే కారణం అది. ఎందుకని? ఉన్న సత్యవస్తువు ఉన్నట్లుగా అర్థం కాలేదు. అర్థమైందంటే మాత్రం ఇది దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. దూరాత పరిత్యజ్య దేహాభిమానం. అది పోయిన తర్వాత ఇంకేం మిగిలింది? ఎప్పుడైతే అనాత్మ తాను కాదు అని తెలిసిపోయిందో, సర్పం తాను కాదు అని తెలిసిపోయిందో, ఉన్నదంతా రజ్జువే గనక అనాత్మ కాదు. ఏది? తాను కానివి. ఇక తాను కానివి లేవు. అనంతమైన ఆత్మ తానే గనక ఉన్నదంతా కూడా తానే. ఇది ఆత్మానం ఆత్మని అవలోకయంత, ఆత్మానం. కాబట్టి ఆ అనంతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మానం ఏది? అనంతాత్మ. ఆత్మని ఆత్మని అని అంటే బుద్ధిలో ఆత్మని ప్లేస్. బుద్ధిలో. కాబట్టి ఆత్మశబ్దానికి దేహం అనే మనసు అని ఇవన్నీ చెప్పాను కదా మీకు. కాబట్టి ఇక్కడ ఆత్మానం ఆత్మని బుద్ధౌ అంటే బుద్ధిలో బుద్ధౌ ఆత్మానం ఆత్మని అవలోకయంత, దాన్నే దర్శిస్తూ ఉండేటువంటి వాడు. ఎప్పుడైతే దేహాభిమానం లేదు గనకనే మూలం తరోహో కేవలం ఆశ్రయంత పాణిద్వయే భోక్తుం అమత్రయంత కంధామపి స్త్రీమివకుత్సయంత, ఇవన్నీ అశోకవంత కరుణైకవంత, ఇవన్నీ ఇంతవరకు ఏవైతే చూచామో కారణం అదే. ఇప్పుడు దేహాభిమానం ఎగిరిపోయింది. ఇప్పుడు ఆయన బుద్ధిలో ఏముంది? నేను దేహము అనేది లేదు. ఇంకేముంది బుద్ధిలో? వేదాంత వాక్యేషు సదా రమంత, వాక్యార్థేషు ఉపనిషత్ వాక్యార్థేషు వేదాంత వాక్య తాత్పర్యేషు సదా రమంత, నిరంతరం రమిస్తూ ఉన్నాడు కదూ. అంటే తన బుద్ధిలో అనాత్మకు సంబంధించిన ఆలోచన వృత్తి కదిలే అవకాశమే లేదు. కనుక ఏదైనా కదిలిందనుకోండి, బికాస్ బుద్ధి ఉంది కనుక, ప్రారంధవశాత్తు దేహం ఉంది, దేహంలో బుద్ధి ఉంది. ఏం కదులుతుంది? ఆత్మజ్ఞానం తప్ప ఇంకోటి లేదు, జ్ఞాన వృత్తి. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అందువల్ల ఆత్మలో ఆత్మను చూడండి అని అంటే ఏదో మళ్ళీ ఏమవుతుంది? ఇప్పుడు ఇలా చెప్తారు, ఆత్మలో ఆత్మను చూడండి, నీ ఆత్మను చూసి ఆత్మానందాన్ని అనుభవించండి. అర్థం కానప్పుడు ఏమవుతుందంటే, చూచేది ఆత్మ, చూడబడేది ఆత్మని. చూడబడేది ఆత్మ అయితే దృశ్యం అవుతుంది, దృశ్యమైతే అది మాయ అవుతుంది, మిథ్య అవుతుంది.
కాబట్టి ఇక్కడ ఆత్మానం ఆత్మని బుద్ధౌ బుద్ధౌ బుద్ధిలో ఎట్లా చూస్తాడు ఆత్మని? జ్ఞానస్వరూపంగా, జ్ఞానవృత్తి. కాబట్టి అహం బ్రహ్మాస్మి ఇటు చూచాడు అనుకోండి, అయమాత్మ బ్రహ్మ. ఇటు చూస్తే ప్రపంచాన్ని సర్వం కలివిదం బ్రహ్మ. ఒకవేళ మొత్తం ఇట్లా తలదిప్పి చూస్తే నేహ నానాస్తికించారు అంటే రెండో వస్తువులే, ఉన్నది నేనే. కాబట్టి ఎప్పుడైతే దేహాభిమానం పోయిందో, నేను దేహం అనేది ఎప్పుడైతే లేకుండా పోయిందో, తాను ఆత్మే అనంతమైనటువంటి ఆత్మే అని ఎప్పుడైతే తెలిసి వచ్చిందో, ఆత్మానం ఆత్మని అవలోకయంత బుద్ధిలో కేవలం ఆత్మ జ్ఞానం తప్ప రెండవది లేదు. ఇప్పుడు దేంట్లో రమిస్తూ ఉంటాడు? రమణం, ఆనందం. దేంట్లో రమిస్తూ ఉంటాడంటే అహర్నిశం, అహహ నిశం, అహర్నిశం. అహహ పగలు, నిశం రాత్రి. అహర్నిశం పగలు రాత్రి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సదాని, ఎల్లప్పుడూ, కలవాచకం. కనుక అహర్నిశం బ్రహ్మణి ఏ రమంత, ఏ సాధవ, ఏ జీవన్ముక్త, ఏ కౌపీనవంత, ఏ బ్రహ్మణి రమంత, బ్రహ్మములోనే రమిస్తూ ఉన్నాడు అంతే. బ్రహ్మ జ్ఞానం తప్ప ఆ బుద్ధిలో రెండవది లేదు. ఆత్మ జ్ఞానం తప్ప ఆత్మ కన్నా అన్యమైనటువంటిది ఏదైతే మనకు అనాత్మగా మిథ్యగా తెలుస్తూ ఉందో తత్సంబంధమైనటువంటి జ్ఞానం ఆ బుద్ధిలో లేదు గనక అహర్నిశం బ్రహ్మణియే రమంత. కాబట్టి ఎప్పుడూ బ్రహ్మలోనే ఉన్నాడు గనక, బ్రహ్మము అనంతం గనక, అనంతమైనటువంటి ఆనందం గనక ఎప్పుడు తాను ఆనంద స్వరూపుడుగా ఉండడానికి కారణం ఇదే. సదానంద స్వరూపుడుగా ఉండడానికి, ఆయన ఆనందం భగ్నం కావడానికి మరొక కారణాలు లేవు. ఆయన అలా ఆనందంగా ఉండడానికి మరొక దాని మీద ఆశ్రయించుకొని లేడు, మరొక దాని మీద ఆధారపడి లేడు, ఇంకొకరి మీద ఆధారపడి లేడు. కేవలం తానే జ్ఞానస్వరూపమై ఉన్నాడు గనక ప్లీజ్ దేహాభిమానం పరిహృత్య దూరాత్. నేను దేహం కాను అంటే నాహం మాంసం నచాస్తేనే, ఇది ఉంది అతను క్లియర్గా. దేహం ఉన్నప్పుడు కూడాను. అందుకనే నేను చెప్పాను, దేహం పోతూ ఉంటే దేహంలో నేనుండి పోతున్నానని జ్ఞానం అనుకోడు, నాలో దేహం పోతా ఉంది అని అనుకుంటాడు. ఎందుకని ఆకాశంలో దేహం పోతా ఉంది, ఆకాశానికి ఆధారమైనటువంటి వాడు తాను. కనుక నాహం మాంసం, ఈ దేహంలో ఏముంది? మాంసం ఉంది. అది నేను కాదు. నేను కుళ్ళిపోయేవాడిని కాదు, నేను పాచిపోయేవాడిని కాదు. అది పోతుంది ఆ విధంగా. ఎందుకని? అది అట్లాంటి దాన్ని తిని పెరిగింది కనుక, మార్పు చెందుతూ ఉంది కనుక. వేడివేడిగా ఇడ్లీలు సాంబార్ వేసుకుని ఉదయాన్నే తీసుకొస్తుంటే విత్ చట్నీ ఎట్లా ఉంటుంది? ఓ వేడివేడిగా పొగలు వస్తుండే, ఆకలి కావాల్సినంత ఉంది. అప్పుడు వాటిని చూసినప్పుడు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది, రమిస్తాం అందులో. రమణం ఆనందం. కానీ అదే ప్లేట్ని అట్లాగే ఉంచారనుకోండి, మధ్యాహ్నానికి అది ఎట్లా ఉంటుంది కలర్, సాయంత్రానికి ఎట్లా ఉంటుంది, రేపు ఉదయానికి ఎట్లా ఉంటుంది, కాలం గడిచే కొద్దీ రుచి మారుతూ ఉంటుంది, నాలుగుకి ఇంపు లేకుండా పోతుంది. కానీ కాలం ఇంకా ఎక్కువైందే ముక్కుకు కూడా ప్రాబ్లం అయిపోతుంది. రేపు ఉదయం వచ్చి చూచామా ఇలా పట్టుకోవాల్సి వస్తుంది, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది అది. కనుక 24 గంటలు ప్లేట్లో ఉండేటువంటి ఇడ్లీ అట్లాగే ఉంచితే మరుసటి రోజు ఉదయానికి పాసిపోయింది. ఈ లక్షణం కలిగిన ఆహారాన్ని తిన్నటువంటి దేహం పాసిపోకుండా ఉంటుంది. అందువల్ల ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయకపోయినా చుట్టూ అగరవత్తులు వెలిగించడం కారణం ఇదే, స్ప్రే చేయడం కారణం ఇదే. ఆ పోయిన వ్యక్తి మీద ప్రేమ ఉండి కాదు అగరవత్తులు వెలిగించేది. దాన్ని భరించలేం గనక పాసిపోయేటువంటి లక్షణం కలిగినటువంటి ఆహారాన్ని తిన్నటువంటి దేహం, దానివల్లనే ఆహారం యొక్క వికారమే గనక దేహం అనేది, ఆహారంతోనే ఏర్పడింది గనక అన్నేన జీవతి, అలాగే జీవిస్తూ ఉంది గనక అన్నరూపంగా రేపు మారిపోతుంది గనక అన్న రసేనవే భూత్వ, అన్నరసం వల్లనే వచ్చింది, అన్నరూపంగానే ఉంది, రేపు అన్నంగానే మారిపోతుంది. కాబట్టి ఈ దేహం ఇట్లా కుళ్ళిపోయేటువంటి లక్షణం కలిగి దేహం ఉండొచ్చేమో, కానీ తాను మాత్రం నాహం మాంసం నచ అస్థిని. కాబట్టి ఎముకలో నేను కాను, మాంసము నేను కాను,
ఎందుకని? నేను అనేది ఒకటి, నేను అనేది ఒకటి, కానీ మాంసము ఎముకలు కావు, ఎముకలు మాంసం